చర్చలు ఈసారి కూడా విఫలం అయితే గనక మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో, సౌదీ మీద ఇరాన్ మళ్ళీ అటాక్స్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సౌదీకి పాకిస్తాన్ సైన్యం చేరుకుంది. 13,000 మంది సైనికులు ఇప్పటికే సౌదీకి పాకిస్తాన్ సైనికులు సౌదీకి చేరుకున్నట్టుగా వార్తలొస్తూ ఉన్నాయి. అసలు అంటే రీసెంట్‌గానే సౌదీకి అలాగే పాకిస్తాన్‌కి మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇది ఇండియాకు ఎంతవరకు డేంజర్? మోదీ వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి. ఇప్పుడు సౌదీ అరేబియా అనేది ఎనర్జీ సూపర్ పవర్. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ ని ఉత్పత్తి చేయడం ప్రపంచంలో ఒపెక్ కంట్రీస్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎకనామిక్ కోఆపరేషన్ కంట్రీస్లోనే ఎక్కువ ప్రొడక్షన్ అనేది సౌదీ అరేబియా నుంచి ఉంటుందన్నమాట. ఈ సౌదీ అరేబియాలో కూడా భారతీయులు సుమారు 10 లక్షల మంది భారతీయులు అక్కడ ఉంటారు, ప్రవాస భారతీయులు. సౌదీ ఎకానమీలో వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. అదేవిధంగా సౌదీ అనేది మనకి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి సెక్యూరిటీ పర్స్పెక్ట్లో మన భారతీయులు అక్కడ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఇరాన్ యుద్ధం వచ్చిన తర్వాత అమెరికా సైనిక కూటమిలు, సైనిక ఆర్మీ క్యాంపులు అనేవి సౌదీ అరేబియాని ఇరాన్ మిసైల్స్, ఇరాన్ డ్రోన్ల నుంచి రక్షించలేకపోవడం వల్ల ఇప్పుడు సౌదీ అరేబియా ఇటు పాకిస్తాన్ ఆర్మీ మీద డిపెండ్ అవ్వాలి అనే ఒక పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇరాన్కి ఒక శాంతి ఒప్పందం జరగబోతుంది. ఇందులో ఇరాన్ ఏం డిమాండ్ చేస్తుంది? ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా ఆర్మీ బేసిల్ని ఖాళీ చేయాలి అనే ఒక ఒత్తిడి తీసుకొస్తుంది. అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్లో కూడా అమెరికా ఆర్మీ ఉండడం వల్ల ప్రయోజనం లేదు. అమెరికా తర్వాత ప్యాట్రాయిట్, తర్వాత థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఫెయిల్ అవ్వడం, అసలు అమెరికా ఆర్మీ ఎక్కడ ఉండడం వల్ల ఇరాన్ వీళ్ళ మీద అటాక్ చేసింది. కాబట్టి అమెరికా ఆర్మీని ఇంకా నమ్ముకోవడం కుదరదు అనే ఉద్దేశంతో ఇప్పుడు సౌదీ అరేబియా ఇరాన్ నుంచి రక్షించుకోవడానికి, ఒకవేళ అమెరికా టోటల్గా ఇక్కడ వెకేట్ చేస్తే పాకిస్తాన్ తను రక్షించేటట్టు 2025లో పాకిస్తాన్ సౌదీ అరేబియాతో కుదిరిన రక్షణ ఒప్పందానికి అనుకూలంగా పాకిస్తాన్ ఆర్మీని సౌదీ అరేబియా పిలిపించడం. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన 13 నుంచి 30,000 మంది పాకిస్తాన్ ఆర్మీ సౌదీ అరేబియాలో స్టేషన్ చేయడం, వెళ్ళడం. అదేవిధంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన JF-17, JF-10, F-16 బాంబర్స్, ఫైటర్ జెట్స్ అక్కడికి వెళ్ళడం. ముఖ్యంగా అజీజియా ఎయిర్ బేస్లో అవి దిగడం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా రియాద్, ఏది సౌదీ అరేబియా క్యాపిటల్కి దగ్గరలో అనమాట. తర్వాత పాకిస్తాన్ ఎయిర్ బేస్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో అక్కడ మోహరించడం జరిగింది. ఎందుకంటే చాలా హైలీ ట్రైన్డ్ అప్ ఉంటుంది పాకిస్తాన్ ఆర్మీ అనేది. అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత సౌదీ అరేబియాకి సంబంధించిన లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీలు, ఏది పోర్ట్ సిటీ, ఆల్ దమామ్ పోర్ట్ సిటీని, తర్వాత అరామ్కో రిఫైనరీని, ఇంకా గ్యాస్ ఫీల్డ్స్ని రక్షణకి పాకిస్తాన్ ఆర్మీని అక్కడ స్టేషన్ నియమించడం జరిగిందనమాట. మరి ఇది ఎంత డేంజర్ అంటే ఇండియాకి ఒక డేంజర్ బెల్స్ మోగించినట్టు. ఎందుకంటే సౌదీ అరేబియాలోకి అక్కడ ఇండియన్స్ 10% ఉండడం, ఆ ఎకానమీ అక్కడ నుంచి ఆయిల్ మనకి ఎక్కువ రావడం, తర్వాత ఎక్కువ ఇంపోర్ట్స్, యూరియా సప్లైకి సంబంధించిన ఎన్నో పెట్రో కెమికల్స్ అక్కడ నుంచి రావడం వల్ల పాకిస్తాన్ సౌదీ అరేబియా రక్షణకి వెళ్ళడం అంటే అది ఇండియాకి చాలా పెద్ద డేంజర్ బెల్స్. రెండోది, ఇంకొక డేంజర్ బెల్స్ ఏంటంటే ఇప్పటికే సౌదీ, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తాన్కు ఇవ్వాల్సిన $3.5 బిలియన్ డిమాండ్ చేయడం వల్ల పాక్ ఎకానమీ ఇబ్బందిలో పడింది. ఇలాంటి సమయంలో దాన్ని పాకిస్తాన్ ఆదుకున్నది ఎవరంటే సౌదీ అరేబియా, ఖతార్. ఎందుకంటే పాక్ ఆర్మీ దానికి కావాలి కాబట్టి. అంటే ఏంటి, పాక్ ఆర్మీ రక్షణ అనేది సౌదీ అరేబియాకి అవసరం ఉన్నంత సేపు ఈ సౌదీ అరేబియా అనేది ఎంత డబ్బులైనా పాకిస్తాన్కి ఇవ్వగలదు. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఆల్మోస్ట్ $600 బిలియన్ ఉన్నాయి. ఇండియా కంటే $100 బిలియన్ తక్కువ ఆయిల్, పెట్రో డాలర్స్ ఉంటాయి, ఎంతో సావరిన్ ఫండ్స్ ఉంటాయి. దాని ద్వారా పాకిస్తాన్ని పూర్తిగా ఆదుకునే కెపాసిటీ, అంత శక్తి సామర్థ్యం ఈ సౌదీ అరేబియాకు ఉంటాయి. కాబట్టి పాక్ ఆర్మీ సహాయం సౌదీ అరేబియాకి అందుతుంటే సౌదీ అరేబియా ఈ సహాయం చేస్తే ఇండియాకి ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ని ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, ఆర్మీ పరంగా ఏకాకిని చేస్తున్నాం. మరి ఇలాంటప్పుడు సౌదీ అరేబియాకి పాకిస్తాన్ క్లోజ్ అవ్వడం అంటే సైనిక పరంగా అది ఇండియాకి చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే మొత్తం ఎంటైర్ గల్ఫ్ రీజన్లో ఇండియన్స్ 1 కోటి మంది ఉన్నారు. ఎక్కువ రెమిటెన్సెస్ వస్తాయి. ఆయిల్ భద్రత అంతా ఆ ప్రాంతం మీద ఆధారపడింది. ముఖ్యంగా ఖతారు సౌదీ అరేబియా ఇప్పుడు పాక్ రక్షణకి వెళ్ళబోతున్నాయి, ఇంక్లూడ్ ఖతార్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన LNGలో ఎక్కువ 40% ఖతార్ నుంచి వస్తుంది. పాకిస్తాన్ అది కంట్రోల్ చేయగలిగింది మన ఎనర్జీ సెక్యూరిటీని. మిడిల్ ఈస్ట్లో పాకిస్తాన్ సైన్యం, అణ్వస్త్ర దేశం ఉండడం అనేది ఇండియాకి ఎంత మాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి మరి ఇండియా ఏం చేయాలంటే వెంటనే ఇండియన్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ యుఏఈ పర్యటనకి వెళ్ళడం.
ఇప్పుడు యుఏఈకి సౌదీ అరేబియాకి అస్సలు పడడంలా. కాబట్టి ఈ జీసీసీ కంట్రీస్లో డివిజన్ తేవడం. డిసిసి అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, సున్నీ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, కువైట్తో పాటు యుఏఈ ఉంటుంది అనమాట. ఒమన్, ఈ ఒమన్ యుఏఈలు ఇండియాకి పూర్తిగా కోఆపరేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి పాకిస్తాన్, సౌదీ, ఖతార్ వెళ్ళగలిగితే మాత్రం యుఏఈ ద్వారా మనం కంట్రోల్ చేయడం అనమాట. జీసీసీలో విభజన తీసుకురావడం అనేది మోడీ యొక్క పెద్ద వ్యూహం. యుఏఈ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా మాటే వింటుంది సౌదీ అరేబియా కంటే. కాబట్టి యుఏఈ ద్వారా మనకు అక్కడ డివిజన్ తీసుకురావడం, పాకిస్తాన్కి ఆ ప్రాంతంలో ఎటువంటి వెసులుబాటు లేకుండా చేయడం. ఎందుకంటే యుఏఈకి ఇండియాకి సెక్యూరిటీ వ్యూహాత్మకమైన స్ట్రాటజిక్ డిఫెన్స్ కోఆపరేషన్ ఉంది కాబట్టి దీని ద్వారా మనం కంట్రోల్ చేయడం అనేది అత్యంత ప్రధానమైన వ్యూహంగా మనకు కనపడుతుంది. ఇంకా ఇండియా ఏంటంటే రెండో వ్యూహం ఏంటంటే ఇజ్రాయెల్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయడం. ఇజ్రాయెల్, యుఏఈ, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా, తర్వాత U2I2 అనేది ఆల్రెడీ మనం పెట్టాం అనమాట ఇస్లామిక్ నాటోకి ఎగ్నెస్ట్గా. తద్వారా దాన్ని కంట్రోల్ చేయండి. ఈ విధంగా మోడీ ట్రంప్తో మాట్లాడుతూ ఈ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ వారు మళ్ళా జరగకూడదు, శాంతి ఒప్పందానికి వెళ్ళండి, నేవల్ బ్లాకేడ్ వద్దు. ఎందుకంటే ఇరాన్ అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం సౌదీ ఎందుకు వెళ్ళిందంటే ఇరాన్ భయంతో. ఇరాన్కి ఇటు అమెరికాకి శాంతి ఒప్పందం జరిగిపోతే మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి అమెరికా ఆర్మీయే గల్ఫ్లో ఉండడమే ఇండియాకి ఇంపార్టెంట్. అమెరికా ఆర్మీ గల్ఫ్లోంచి వెకేట్ చేస్తే చైనా అక్కడికి వస్తే పాకిస్తాన్ ఆర్మీ ఆక్యుపేషన్లోకి వెళ్తుంది, ముఖ్యంగా సౌదీ అరేబియా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. కాబట్టి శాంతి ఒప్పందం ద్వారా అమెరికా ఆర్మీ అక్కడే ఉండడం వల్ల ఇండియాకి ప్రయోజనం. అంటే చాలా డేంజరస్, చాలా ప్రొఫౌండ్, కాంప్లెక్స్, సంక్లిష్టత ఉంటుంది అనమాట ఇక్కడ డిప్లొమసీ. ఎందుకంటే ఎంత కాంప్లెక్సిటీ ఉందంటే ఇరాన్, సౌదీ అరేబియా రెండు వైరి వర్గాలు, వీటికి రెండిట్లకి సమాన దూరంలో ఇండియా మెయింటైన్ చేస్తుంది. మళ్ళా అమెరికా మిత్రత్వ దేశాలు ఇక్కడ ఎన్ని ఉంటాయి, అమెరికా ఓ పక్కన, ఇజ్రాయెల్ ఓ పక్కన, గల్ఫ్ కంట్రీస్ ఓ పక్కన. ఈ మూడిట్లో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వర్గాలకు ఒకరికొకరు పడదు. కాబట్టి అమెరికా, ఇజ్రాయెల్ వర్గంలోనే ఉన్న సౌదీ అరేబియా వర్గంతో కూడా ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి ఇండియా. అంటే ఈ వర్గంలోనే డిఫరెన్సెస్, ఇటువైపు డిఫరెన్సెస్. మళ్ళీ ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న చైనా, అది మనకు శత్రు దేశం. తర్వాత ఇక్కడ మిత్రురాలు రష్యా, దాంతో ఒకటి. కాబట్టి ఈ ప్రాంతంలోనే ఎంతోమంది శత్రువులు, ఎంతోమంది మిత్రులు సమాన దూరం మెయింటైన్ చేస్తూ చాలా జాగ్రత్తగా మోడీ డిప్లొమసీ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇరాన్తో దూరం సమాన దూరం, సౌదీ వీటితో సమాన దూరం, ఇజ్రాయెల్తో సమాన దూరం, రష్యాతో సమాన దూరం, అమెరికాతో ఇంకా సమాన దూరం. ఇంత సంక్లిష్టంగా ఉంది ఈ డిప్లొమసీ యుద్ధం అనమాట. దీంతో పాటు మన ఆయిల్, మన భద్రత, అదొక ప్రమాదం. తర్వాత అరేబియా సముద్రంలో వాళ్ళు ఫైట్ చేయడం, ఇది ఒక ప్రమాదం. సో ఇంత హైపర్ సెన్సిటివ్ సంబంధించిన ఒక విషయాన్ని మోడీ చాలా జాగ్రత్తగా డీల్ చేయడం అంటే ఇది అంత అజామాషి కాదంటే చాలా కష్టం అనమాట. ఇంత జాగరూకతతో భారత డిప్లొమసీ గంటకే డైనమిక్స్ చేంజ్ అయిపోతున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్, దానికి అనుకూలంగా దౌత్యం చేంజ్ అయిపోతుంది. అక్కడ మనం ఇంత జాగ్రత్తగా వహించడం అంటే నిజంగా చెప్తున్నా ఈ విషయాన్ని కూలంకషంగా దిస్ హ్యాట్స్ అప్ టు మోడీ డిప్లొమసీ అని చెప్పొచ్చు అనమాట.